Welcome everyone for today's session. Thank you all for joining. We have Devi Chekka Garu for today talking about radiant relationships. Devi Chekka lives in Dallas, Texas. She is a meditation coach, conscious parenting counselor, author, and motivational speaker. She got introduced to meditation in 2002 by her mother. Since then, she has been doing research on many spiritual practices and extensive teaching. She also led PAIMA team, which is Pyramid Youth Masters Association for East Godavari district from Andhra Pradesh. She as well actively participated with her family in various spiritual projects conducted by Brahmarshi Patriji. In 2007, she has learned advanced spiritual concepts from QLU, founded by Dr. Newton and Dr. Lakshmi, and trained as an instructor. She is passionate for concepts of spiritual parenting, wrote a book, Dhyana Matrutvam, in Telugu in 2009. It has been translated in Kannada and in English. She has moved to United States in 2015, and since then she has conducted various and several sessions in New Jersey and in Dallas, and as well teaches kids program called Prahallada Dhruva. We welcome you, Devi Chekkagaru. It's all yours. Thank you so much, Sushma, for your warm welcoming and wonderful introduction. Thank you so much. And thank you for this opportunity today to be with you all and, talk about this topic. Thank you, Sushma. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అబౌట్ రిలేషన్షిప్స్. సో ఇది చాలా చాలా ఇష్టమైన టాపిక్. అలాగే అందరికీ కూడా చాలా అవసరమైన టాపిక్. సో ఈరోజు వేరియస్ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్స్‌లో మనం ఉంటామండి. అంటే మనం పుట్టినప్పుడే మనం రిలేషన్స్‌లోనే పుడతాం. ఒక తల్లి, ఒక తండ్రి ఉంటారు. అలాగే మన కుటుంబ సభ్యులుంటారు. అలాగే మనం ఎప్పుడైతే జన్మ తీసుకుంటామో, మన చుట్టూ ఉన్న ప్రకృతితో, జీవరాశితో మనకి సంబంధం ఏర్పడుతుంది. వి బోర్న్ ఇన్ రిలేషన్‌షిప్స్. వి బ్రాట్ అప్ విత్ రిలేషన్‌షిప్స్. ఇంకా మనం ఆ రిలేషన్‌షిప్స్‌లోనే బ్రతకాల్సుంది. అంతేకాదు మనకి చాలా ఛాలెంజెస్ సిట్యుయేషన్స్, మనకి ఎక్కువ ఛాలెంజ్‌లు, ఎక్కువ పాఠాలు అన్నీ కూడా ఎక్కడి నుంచి మనకి ఎదురవుతాయంటే, మన రిలేషన్స్ నుంచే ఎదురవుతూ ఉంటాయి. సో, అక్కడ మనం నేర్చుకోవాల్సింది, సాధన చేయాల్సింది ఎంతో ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, ఆ రిలేషన్‌షిప్స్ గురించి ఎప్పటికప్పుడు ఆధ్యాత్మికంగా ఎలాగా మనం తెలుసుకోవాలి? ఎలా వాటి నుంచి మనం నేర్చుకోవాలి? మన పాయింట్ ఆఫ్ వ్యూ మన రిలేషన్స్ పట్ల ఎలా ఉండాలి? అనేది మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే గనక మన లైఫ్‌ని, మన రిలేషన్‌షిప్స్‌ని ఎంతో హెల్తీగా, హ్యాపీగా లీడ్ చేసుకోగలుగుతాము. సో, వీల్ ట్రై టు ఫోకస్ సమ్ లైట్ ఆన్ దట్ టాపిక్ టుడే అబౌట్ రిలేషన్‌షిప్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈ టాపిక్ నేను అంతకుముందు ఎన్నో సార్లు చెప్పాను. కానీ ఈ రోజు ప్రత్యేకంగా ఒక అద్భుతమైన పుస్తకం నా దగ్గరుంది. ఇది తెలుగులో 'దివ్యత్వంతో సంభాషణలు' అనే పుస్తకం. ఇది యాక్చువల్‌గా ఇంగ్లీష్‌లో నీల్ డొనాల్డ్ వాల్ష్ గారు 'మై కాన్వర్జేషన్స్ విత్ గాడ్' అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని యొక్క తెలుగు ట్రాన్స్‌లేషన్ బుక్ అన్నమాట అండి ఇది. సో, ఈ బుక్‌లో చాలా, చాలా చిన్న బుక్కు కానీ ఒక్కొక్క పాయింట్ కూడా ఈ బుక్‌లో ఉన్నది ఒక్కొక్క ముత్యాల హారం లాంటిదన్నమాట. ఒక్కొక్క ముత్యాల హారం, ఒక్కొక్క వజ్రం లాంటిది ఒక్కొక్క పాయింట్. ఆ ఒక్కొక్క పాయింట్‌ని మనం అర్థం చేసుకుంటే, ఒక్క పాయింట్ ఈక్వల్ టు వన్ కంప్లీట్ బుక్ అన్నమాట. సో, చాలా ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది ఉందన్నమాట. క్రీమ్ అనేదంతా కూడా ఉంది. సో, నిజంగా ఆ దివ్యత్వం డైరెక్ట్‌గా గాడ్ వచ్చి మనకి జ్ఞానాన్ని అందిస్తే, అదెంత స్పష్టంగా, ఎంత సులువుగా, ఎంత సూటిగా, ఎంత క్లియర్‌గా ఉంటుందో, అది అంత చాలా అద్భుతంగా ఈ పుస్తకంలో ఉందన్నమాట. సో, ఈ రిలేషన్‌షిప్స్ గురించి ప్రత్యేకించి ఇందులో ఒక చాప్టర్ ఉంది ఫ్రెండ్స్. సో, ఆ చాప్టర్‌లో ఉన్న పాయింట్స్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. పర్సనల్‌గా నాకిది చాలా నచ్చింది. సో, మొదటిగా
ఫస్ట్ పాయింట్, సంబంధ బాంధవ్యాలలో ఆనందంగా ఉండడానికి ఒక మార్గం ఉంది. అదేమిటంటే, బంధాలను మీరు చిత్రీకరించుకున్న లక్ష్యం కోసం కాకుండా, వాటి యొక్క అసలైన లక్ష్యం కోసం ఉపయోగించడం. సో, సంబంధ బాంధవ్యాల్లో హ్యాపీగా ఉండాలి. చాలా జాయ్‌ఫుల్ రిలేషన్‌షిప్స్ మనకు కావాలి అని అనుకుంటాం గదా మనం. సో, అలాంటి రిలేషన్‌షిప్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అలాంటి రిలేషన్‌షిప్ మన జీవితాల్లో ఉండాలంటే, మనం ఒకే ఒక మార్గం ఉందంట. అదేంటంటే, ఎంత బాగా చెప్పారు చూడండి. మీరు చిత్రీకరించుకున్న లక్ష్యాలు. అంటే, మనం ఒక రకమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. మనకి ఒక కైండ్ ఆఫ్ ఐడియా ఉంటది. అంటే మా అమ్మ ఇలా బిహేవ్ చేయాలి. మా తండ్రి ఇలా బిహేవ్ చేయాలి. ఇలా సపోర్ట్ చేయాలి. నా హస్బెండ్ ఇలా ఉండాలి. ఇలా మాట్లాడాలి. ఇలా హెల్ప్ చేయాలి. లేకుంటే నా వైఫ్ ఇలా ఉండాలి. ఇలా బిహేవ్ చేయాలి. ఇలా ఎర్న్ చేయాలి అని చెప్పి మనకి నా పిల్లలు ఖచ్చితంగా ఆ స్కూల్‌లో మంచి స్కోర్ కొట్టి ఈ ఫలానా దాంట్లో సెటిల్ అవ్వాలి. వాళ్ళు నాకు పేరు తీసుకురావాలి అని ప్రతి చోట మనకి ఎన్నో ప్రీ డిటర్మైన్డ్ మైండ్ సెట్ ఉంటదనమాట. మనకు కొన్ని రకాలైన ల ఆహ్, ముందే చిత్రీకరించుకున్న ఒక రకమైన ఊహ ఉంటుంది మనం బుర్రలో. కానీ యాక్చువల్‌గా ఆ రిలేషన్‌షిప్ ఎందుకుంది అనే సత్యం వేరంట. అసల ఏమంటున్నారంటే వాటి యొక్క అసలైన లక్ష్యం కోసం ఉపయోగించండి. సో, ఈ తల్లిదండ్రులున్నారనుకోండి, తల్లిదండ్రులని ఎటువంటి లక్ష్యం కోసం ఉపయోగించాలి? మనం అన్‌కండీషనల్‌గా యాక్సెప్ట్ చేయాలి తల్లిదండ్రులని ఉన్నది ఉన్నట్టుగా. ఏ రిలేషన్ అన్నా సరే, అసలైన లక్ష్యం ఏంటంటే, మనం అన్‌కండీషనల్‌గా యాక్సెప్ట్ చేసి, ఆ రిలేషన్‌ని ఎంతో అన్‌కండీషనల్ యాక్సెప్టెన్స్ తర్వాత ఏం చేయాలంటే, మనం ఆహ్, ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకుండా ఆహ్ ఏ ఒక రకమైన స్పేస్ అండ్ లవ్ అనేది వాళ్ళకి క్రియేట్ చేయాలన్నమాట. అన్‌కండీషనల్ లవ్ అనేది క్రియేట్ చేయాలి ఆ ఫ్యామిలీ లోపల. సో, అసలైన లక్ష్యం ఏంటి? ఫ్యామిలీలో మనం సో, అసలైన లక్ష్యం ఏంటి? మనం ఎందుకు ఆహ్, రిలేషన్‌షిప్ అనేది మన జీవితంలో ఉంది. మనం కొన్నిటిని సాధన చేయడానికుంది. ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం మనం రిలేషన్‌షిప్స్‌ని పెట్టుకుంటాం అన్నమాట. ఛాలెంజెస్‌ని పెట్టుకుంటాం ఆ రిలేషన్‌షిప్స్‌లో. సో, ఆ ఎదుగుదల కోసం, అసలైన లక్ష్యం కోసం వాటిని మనం ఉపయోగించుకుంటే గనక, అప్పుడు ఎంతో ఆనందపడతామంట. ఇంకొకసారి సంబంధ బాంధవ్యాల్లో ఆనందంగా ఉండాలంటే, బంధాలను మీరు చిత్రీకరించుకున్న లక్ష్యాల కోసం కాకుండా, వాటి యొక్క అసలైన లక్ష్యం కోసం ఉపయోగించాలి. అసలైన లక్ష్యం ఏంటంటే, మన ఆత్మ యొక్క ఎదుగుదల, మన ఆధ్యాత్మిక సాధన. అది అసలైన లక్ష్యం అన్నమాటండి. అలాగే గుర్తుంచుకోండి, ఈ గ్రహం మీద మీ పని అన్నది ఎంత దీర్ఘకాలం ఒకానొక సంబంధంలో ఉన్నారనేది చూడ్డానికి కాదు. మీ యొక్క నిజతత్వాన్ని, దివ్యత్వాన్ని తెలుసుకొని మీరు అనుభవించడం కోసమే. సో, ఇక్కడ ఒక రిలేషన్‌షిప్స్‌లో ఎన్ని సంవత్సరాలున్నారు అన్నది ఎవరు చూడరు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక భార్యాభర్తల సంబంధం గాని, ఒక తల్లి కూతుర్ల సంబంధం గాని, ఒక బిడ్డతో ఉన్న లేకుంటే ఒక అన్నదమ్ముల సంబంధం గాని, మీరు ఎన్నాళ్ళు కలిసున్నారు? నేను చిన్నప్పటి నుంచి చనిపోయే 8 ఇయర్స్ వరకు కూడా మా అన్నదమ్ములందరూ కలిసే ఉన్నామండి అని చెప్పి, ఎన్నాళ్ళు కలిసున్నామన్నది లెక్క కాదట. ఏమిటి అసలైన లెక్కంటే, మీరు అందులో ఉన్న ఆ రిలేషన్‌లో ఉన్న నిజతత్వాన్ని, ఆ రిలేషన్ యొక్క సారాంశాన్ని మీరు తెలుసుకున్నారా లేదా? ఆ రిలేషన్ యొక్క దివ్యత్వం ఏంటి? ఎటువంటి దివ్యమైన ఆ రిలేషన్‌షిప్స్ ఆహ్, ఇవన్నీ కూడా చాలా దివ్యమైనవన్నమాట. మన సంబంధ బాంధవ్యాలు. ఆ రిలేషన్‌షిప్ మనకి ఏం టీచ్ చేస్తుంది? దానిని మనం నేర్చుకున్నామా లేదా? నిజానికి ఈ రిలేషన్‌షిప్‌ని నేనెందుకు పెట్టుకున్నాను నా లైఫ్‌లో? ఆ నిజతత్వాన్ని, దివ్యత్వాన్ని తెలుసుకొని, దానిని మీరు అనుభవిస్తే ఆ రిలేషన్‌షిప్ 80 ఏళ్ళు అవసరం లేదు. 8 రోజులన్నా సరే ఆ రిలేషన్‌షిప్ యొక్క అది అయిపోతుందన్నమాట. ఆహ్ యాహ్! సో, ఇది తెలుగు సెషనేనండి. దే ఆస్క్డ్ ఫర్ ఎ తెలుగు సెషన్. సో, థాట్స్ వై ఐ యామ్ టాకింగ్ ఇన్ తెలుగు. సో, ఆ రిలేషన్ యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోకుండా ఎన్ని సంవత్సరాలున్నా సరే లాభం లేదు. మీరున్న కొద్ది కాలమైనా సరే, ఏ రిలేషన్ అయినా సరే దాని యొక్క అసలైన దివ్యత్వాన్ని అనుభవించాలి అని చెప్తున్నారనమాట. బంధుత్వంలో మీకు బలవంతం ఏమీ లేదు. మీకు కేవలం అవకాశం మాత్రమే ఉంది. సో, బంధుత్వంలో బలవంతం లేదు అని చెప్తున్నారు. అంటే ఏ ఏ ఏ రిలేషన్ కూడా
బలవంతాన మన మీద రుద్దబడలేదు. మనమే చేసుకుంటాం అన్నమాట మన రిలేషన్‌ని. నిజానికి ఆ రిలేషన్స్ అన్నీ కూడా మనకొక అద్భుతమైన అవకాశాలట. అవన్నీ కూడా మనకి ఆపర్చునిటీస్ అన్నమాట. మనం ఎంతో ఎదగడానికి, నేర్చుకోవడానికి, ఉన్నతీకరణ చెందడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి, మనం మోక్ష స్థితిని, ముక్తిని, ఎన్‌లైటన్‌మెంట్‌ని పొందడానికి మనకి ఒక రకమైన అవకాశాలుగా ఇవ్వబడ్డాయి. అంతేగాని అవి బలవంతంగా మీ మీద రుద్దబడినవి కాదు. అనుకుంటాం అన్నమాట. అబ్బా! నాకు ఈ పెయిన్‌ఫుల్ రిలేషన్‌షిప్ ఉంది. మా అత్తగారితో నాకు పడదు. ఇంక బలవంతంగా అన్నా సరే నేను ఆవిడతో బతకాల్సిందే. లేకుంటే నా హస్బెండ్ సరిగ్గా లేరు. బలవంతంగా అన్నా నేను వాళ్ళతో ఉండాల్సిందే. లేకుంటే నా బాస్ వెరీ, వెరీ బాసీ. ఆయనెప్పుడు కూడా ఏదో రకంగా సఫర్ చేద్దామని చూస్తాడు. కానీ నేను ఈ జాబ్ నాకు కావాలి కాబట్టి ఇంక బలవంతాన ఆయన భరించాల్సిందే. అలాగ మనం చాలా బలవంతాన కొన్ని చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ నిజానికి అది బలవంతం కాదు. అది మీకివ్వబడిన ఒక అవకాశం అని చెబుతున్నారు. ఆహ్, సే గాడ్ కన్వర్జేషన్ గా మై కన్వర్జేషన్స్ విత్ గాడ్ అంటే ఆ గాడే నీల్ డొనాల్డ్ వాల్ష్ గారితో చెబుతున్న ఆ దివ్యమైన జ్ఞానం అది. సో, ప్రతి రిలేషన్‌షిప్ కూడా మనకి ఇవ్వబడిన ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట. ఆశించడాలు అన్నవి సంబంధాలను నాశనం చేస్తాయి. సో, సంబంధాలను నాశనం చేసేసేవి ఏంటి అంటే ఎక్స్‌పెక్టేషన్స్. చూడండి ప్రతి సంబంధం కూడా ఎంతో దివ్యమైనది అని చెప్తున్నారనమాట. ఈ సంబంధ బాంధవ్యాలన్నిటిని కూడా ఎంతో అద్భుతంగా మనం కాపాడుకోవాలి. మన ప్రతి సంబంధంలో కూడా మనం ఏం చేస్తామంటే మన హృదయాన్ని ఇచ్చిపుచ్చుకుంటాం. తల్లితో గాని, తండ్రితో గాని, భర్తతో గాని, పిల్లలతో గాని, అలాగే మన తోటి కుటుంబ సభ్యులతో గాని, వి హావ్ దట్ హార్ట్‌ఫుల్ కనెక్షన్ అన్నమాట. సో, ఈ బంధుత్వాన్ని మనం ఎంతో పరిపూర్ణంగా కాపాడుకునే అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాల్సినవి కానీ, వాటిని నాశనం చేసేసేది ఏంటి? ఏ సంబంధాన్నైనా సరే అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఆశించడం. నువ్వు అలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ప్రవర్తించాలి, నాకివన్నీ చేసి పెట్టాలి. సో, ఇలా ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. పిల్లల మీద, హస్బెండ్ మీద, వైఫ్ మీద, ఇంకా అలాగే మన చుట్టూ ఉండే కుటుంబ సభ్యుల మీద, అందరి మీద ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్. ఒక ఎక్స్‌పెక్టేషన్ అనేది ఏంటంటే అండి, ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. ఎక్స్‌పెక్టేషన్ ఈస్ ఇన్ యువర్ మైండ్. ఎవరు మనకి రాసివ్వట్లేదు. నేను ఇలా ఉంటాను, నీకిలా చేస్తాను అని ఎవరు మనకి రాసివ్వలేదు. యూ ఆర్ థింకింగ్ దట్ దే విల్ బి లైక్ థట్. యూ ఆర్ థింకింగ్ దట్ దే షుడ్ డూ లైక్ థిస్. మనం ఎక్స్‌పెక్ట్ చేసి మనం కోరుకుంటున్నాం. మన మైండ్‌లో ఉన్న మన కోరికతో వాళ్ళ బిహేవియర్‌కి ఎటువంటి సంబంధం లేదు. మనమే మన మైండ్‌లో ఒక కోరిక కోరుకుంటాము. వాళ్ళలా బిహేవ్ చేయలేదని మనమే మళ్ళీ బాధపడిపోతాము. అలాగే ఏదన్నా ఒక మాట అన్నారనుకోండి, ఏదన్నా ఒక అభిప్రాయం వ్యక్తపరిచారనుకోండి, వాళ్ళ అసలైన ఉద్దేశ్యం ఏంటి అని మనం తెలుసుకోకుండా, మనమే దానికొక పిక్చర్ క్రియేట్ చేసేసుకుంటాము. అంతా మన స్టోరీయే నడుస్తూ ఉంటదనమాట మన లైఫ్‌లో. ఎంతసేపు మన ఎక్స్‌పెక్టేషన్సు, మన మన అనాలిసిస్‌లు, మన అపోహలు, మన ఊహాగానాలు మన బుర్రలో నడిచిపోతుంటే, అసలైన దివ్యత్వాన్ని రిలేషన్‌లో ఎలా తెలుసుకోగలుగుతాం మనం? అని చెప్పి సో, ఆశించడం ఈ ఎక్స్‌పెక్టేషన్సు అనేవి మీ రిలేషన్‌ని నాశనం చేస్తాయి అని చెప్తున్నారు. మన రిలేషన్స్‌నన్నిటిని కూడా మరింత దివ్యంగా, మరింత ప్రేమపూరితంగా మనం చేసుకోవాలి గానీ, నాశనం చేసుకోకూడదనమాట. ఒకానొక వ్యక్తితో అవసరం అన్నదే త్వరితగతిన ఆ సంబంధాన్ని చంపేస్తుంది. సో, ఇక్కడ నీడ్‌తో కూడిన సంబంధాలు ఒక రిలేషన్ అనేది నీడ్ బేస్డా ఆర్ లవ్ బేస్డా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా వరకు సంబంధాలు ఎలా ఉంటాయంటే మై డియర్ ఫ్రెండ్స్ నీడ్ బేస్ ఉంటాయి. అంటే మనకి వాళ్ళ అవసరం ఉంది. వాళ్ళకి మన అవసరం ఉంది. సో, ఈ రిలేషన్ అనేది కొనసాగుతూ ఉందన్నమాట. అది అవసరానికి కొనసాగించుకునే రిలేషన్స్. ఒకవేళ ఆ అవసరాలు తీరిపోయినాయనుకోండి, ఇంక వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళని ఏమాత్రం భరించడానికి, కలిసి ఉండడానికి ఇష్టపడరనమాట. సో, ఈ ఈ ఒకానొక వ్యక్తితో అవసరం లేకపోయినా కూడా, వాళ్ళతో మీకెటువంటి అవసరం లేదు. మీరు ఏ విధంగానూ వాళ్ళ మీద ఆధారపడి లేరు. అప్పుడు కూడా అటువంటి ప్రేమ, అటువంటి అటెన్షను, అటువంటి విలువ అటువంటి అన్‌కండీషనల్ లవ్ అనేది మనం ఇవ్వగలుగుతున్నామా లేదా? అనేది మన తరపున మన యొక్క నిజాయితీ, మన యొక్క ప్యూరిటీని డిఫైన్ చేస్తుందన్నమాట. సో, ఇతరులపై
మీ దృష్టి ఇతరులపై మీకున్న ఆరాటమే సంబంధాలని కూల్చివేస్తుంది. సో, అంతా కూడా మన ధ్యాస, మన ఆరాటం ఎంతసేపు ఎలా ఉండాలంటే మన పైన ఉండాలన్నమాట. మన పైన మనకి ధ్యాస. నేనెలా ఆలోచిస్తున్నాను? నేనెలా బిహేవ్ చేస్తున్నాను? నా మాట ఎలా ఉంది? నా నమ్మకాలెలా ఉన్నాయి? నేను ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఇరుక్కుపోయాను అని చెప్పి ఎంతసేపు మన ధ్యాస అంతా మన ఆలోచనలు, మన నమ్మకాలు, మన కండిషనింగు, మన ప్రవర్తన, మన ఆహార విధానాలు మన మీద మనకుండాలన్నమాట. సో, కానీ మనం ఏం చేస్తున్నాము? మన ధ్యాస అంతా ఎంతసేపు ఎదురు వాళ్ళ మీదే. వాళ్ళిలా ఉండాలి, అలా ఉండకూడదు, అప్పుడు అలా మాట్లాడారు, ఇప్పుడిలా చేశారు అని చెప్పేసి మన ధ్యాసంతా ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ మీద పెట్టేసామో, ఆరాటం మన ధ్యాస, మన ఆరాటం అంతా ఎదురోళ్ళ మీదే. మన ఆరాటం అంతా మన ఎదుగుదల మీద ఉండాలన్నమాట. మన ఎదుగుదల మీద మనకెటువంటి ఆరాటం ఉండదు. ఎంతసేపు ఆరాటం అంతా వాళ్ళలా చేసుండాల్సింది, నేను చెప్పినా వినట్లేదు, వీళ్ళు చదువుకోవట్లేదు, పిల్లల మీద ఆరాటం, భర్త మీద ఆరాటం, తల్లిదండ్రుల మీద ఆరాటం, వీళ్ళ మీదే ఆరాటం, వీళ్ళ మీదే ధ్యాస. కానీ నిజమైన ఆరాటం, నిజమైన ధ్యాస మన పట్ల మనకుండాలి. మన పట్ల మనకు లేకుండా ఎదుటి వాళ్ళ పట్లుంటే అది సంబంధాలను కూల్చివేస్తుంది. ఇతరుల యొక్క చర్యల్లో కాదు, కానీ మీ ప్రతిచర్యలో మీ మోక్ష స్థితిని కనుగొంటారు. ఇది ఎంత బావుందో చూడండి. రిలేషన్‌షిప్స్‌లో మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే, ఇతరుల యొక్క అంటే నా హస్బెండ్ ఇంకొంచెం మారితే బావుండు. నా వైఫ్ ఇంకొంచెం మారితే బావుండు. మా అత్తగారు కొంచెం మారితే బావుండు. లేకుంటే మా అమ్మ, నాన్నలు కొంచెం మారితే, మా పిల్లలు కొంచెం రియలైజ్ అయ్యి కొంచెం మారితే బాగుండు అని ఎప్పుడు చూసినా ఏమో చేస్తామంటే మన మార్పుని ఇతరుల చర్యల్లో మనం వాళ్ళిలా చేయాలి, వీళ్ళిలా చేయాలని ఇతరుల్లో మనం మోక్ష స్థితి అంటే మన ఫ్రీడమ్‌ని మన వాళ్ళలా చేస్తే నేనింకా ఫ్రీగా ఉండగలుగుతాను. మన ఫ్రీడమ్‌ని ఎదుటి వాళ్ళ చర్యల్లో మనం చూస్తామనమాట. వాళ్ళు నన్ను అనకుండా ఉండాలి. వాళ్ళు నన్ను ఇంకా ఇలా గౌరవించాలి. ఇలా మాట్లాడాలి అని చెప్పి ఎన్నెన్నో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి మనకి. కానీ ఇతరుల యొక్క చర్యలో కాదు, మన మోక్ష స్థితి అంటే యువర్ ఫ్రీడమ్ ఈజ్ ఇన్ యువర్ రియాక్షన్స్. మన ప్రతిస్పందన. హౌ యూ రెస్పాండ్ టు ద సిట్యుయేషన్. హౌ యూ రెస్పాండ్ టు ద యాక్షన్స్ ఆఫ్ ద అదర్ పీపుల్. అదర్ రిలేషన్స్ ఇన్ యువర్ లైఫ్. మనం ఆ ఎదుటి వ్యక్తి యొక్క వాళ్ళ ప్రవర్తనకి, వాళ్ళ మాటలకి మీ ప్రతిస్పందన ఎలా ఉంది అన్న దాని మీద మీ ధ్యాస. అంటే చూడండి ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, వాళ్ళు ఆ మాట అనడం వల్ల మనకి బాధ కలగట్లేదట. ఆ మాటకి మీరు స్పందిస్తున్నారనమాట. ఆ మాటని క్షమించడం అనే స్పందన ఉంటుంది మనకి. బాధపడడం అనే స్పందన ఉంటుంది. తిరిగి దెబ్బలాడడం అనే స్పందన ఉంటుంది. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో అలా మాట్లాడుతున్నారని హయ్యర్ పిక్చర్‌తో అండర్‌స్టాండింగ్ చేసుకొని చూసే ఒక స్పందన ఉంది. ఎన్నో రకాల స్పందనలు అంటే ఎన్నో రకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఎలా రియాక్ట్ అవ్వాలనేది. మన స్వేచ్ఛ అనేది అక్కడుందన్నమాట. సో, మనం ఏం చేస్తాం? ఎప్పుడైతే ధ్యాన సాధన చేసుకొని ఆత్మజ్ఞానం పొందుతామో, మనం రెస్పాన్స్‌లో మన స్వేచ్ఛను వెతుక్కుంటాం గానీ, ఎదుటి వాళ్ళ యొక్క యాక్షన్స్‌లో మనం మన స్వేచ్ఛను వెతుక్కోము. మన స్వేచ్ఛ అనేది, మన ఎన్‌లైటన్‌మెంట్ అనేది, మన ముక్తి అనేది మన ప్రతి చర్యల్లో, మన ప్రతిస్పందనల్లో ఉంది కానీ, ఎదుటి వాళ్ళలో లేదు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాననమాట. ఇది నిజంగా జరిగింది. ఒక గొప్ప యోగి ఉన్నారనమాటండి. ఆ! ఆయన భార్య ఒక గయ్యాళి భార్య అన్నమాట. సో, ఆయన భార్య ఎప్పుడు కూడా ఈయనేమో గొప్ప యోగి. ఎప్పుడు స్టూడెంట్స్‌ని చుట్టూ వేసుకొని మంచి లెక్చర్స్ ఇస్తా ఉండేవారంట. లెక్చర్స్ ఇస్తా ఉంటే వాళ్ళ వైఫ్ మటుకు ఎప్పుడు స్ట్రగుల్ చేస్తా ఉండేదంట ఆయన్ని. ఎప్పుడు డిస్టర్బ్ చేయడము, వాళ్ళందరూ కూర్చొని ఏం చేస్తంటే ఏదో స్టడీస్ చేస్తుంటే సడెన్‌గా వచ్చి అక్కడ నీళ్లు వంపేయడము వాళ్ళ మీద. అలా రకరకాలుగా ఎప్పుడు తిడుతూ ఉండడం. ఎప్పుడు తిడుతూనే ఉంటదట ఆవిడ. ఎప్పుడు తిడుతూ ఉంటే ఆయన మటుకు ఎప్పుడు స్మైలింగ్‌తోనే ఉండేవాడంట. స్మైలింగ్‌తో అలాగే ఉంటే ఒకసారి ఏమైందంటే వాళ్ళ వైఫు ఊరెళ్ళిందనమాట. వాళ్ళ వైఫ్ ఊరెళ్తే అప్పుడు ఆయన డల్‌గా ఉన్నాడంట కొంచెం. డల్‌గా ఉంటే ఎందుకండి మీరు డల్‌గా ఉన్నారు? హ్యాపీగా ఉండాలి కదా! అంటే ఈరోజు నా ఎన్‌లైటన్‌మెంట్‌ని పరీక్షించుకోవడానికి, నా ముక్త స్థితిని పరీక్షించుకోవడానికి ఏమి సిట్యుయేషన్స్ లేవే. నా వైఫ్ ఉంటే భలే నేను ప్రతిసారి తను నన్ను టెస్ట్ చేసేది. టెస్ట్ చేసిన ప్రతిసారి నేను నా ఫ్రీ విల్‌తో నేనుండి నేనెంతో ఆనందాన్ని అనుభూతి చెందేవాడిని. ఎందుకంటే ఇప్పుడు నా ఎమోషన్స్ అనేవి, నా ప్రతిస్పందనలనేవి నా చేతిలో ఉన్నాయి అని నాకు ఎరుక కలుగుతూ ఉండేది.
కానీ ఇప్పుడు ఆ ఎరుక, ఆ ప్రశ్నించుకునే ఆ ఎరుక, గమనించుకునే ఆ తింగు నాకు లేదే అని చెప్పన్నాడనమాట. చూసారా? అంటే ఆయన మోక్ష స్థితి ఎక్కడుంది? వాళ్ళ వైఫ్ బిహేవియర్‌లో ఉందా? ఆయన ప్రతిస్పందనలో ఉందా? ఇలాగే ఎన్నో యోగుల స్టోరీస్ ఉంటాయన్నమాట. ఒకసారి ఒక బుద్ధిస్ట్ మోంక్ ప్రతిరోజు ఒక వీధిలోంచి భిక్షాటన చేసుకుంటూ వెళ్ళేవాడన్నమాట. భిక్షాటన చేసుకుంటూ ఆ వీధిలోంచి వెళ్తే ఒక ఆవిడ అతనంటే ఇష్టం ఉండదన్నమాట. ఆ మోంక్ అంటే బుద్ధిస్ట్ మోంక్ అంటే ఆ బుద్ధిజంకి, ఆ మెడిటేషన్‌కి అన్నిటికి వ్యతిరేకం ఆవిడ. ఏం చేసేదంటే కరెక్ట్‌గా ఆయన ఎలా వెళ్తుంటే ఆవిడ అప్‌స్టేర్స్‌లో ఉండేది. కరెక్ట్‌గా అతనెళ్ళే టైంకి తీసుకొచ్చి ఏం చేసేదంటే ఆయన నది స్నానం చేసి ఫ్రెష్‌గా నది స్నానం చేసి చక్కగా మంచి డ్రెస్ ఏసుకొని ఇలా వస్తూ ఉండేవాడట. నీట్‌గా స్నానం చేసి వస్తుంటే కరెక్ట్‌గా ఆమె రోడ్డు మీద వాళ్ళ ఇంటి దగ్గరొచ్చేసరికి ఆమె ట్రాష్ బిన్ అంతా తీసుకెళ్ళి ఆయన నెత్తి మీద వేసేదంట ఆవిడ. ఆయన అలా పైకి చూసి ఒక నవ్వు నవ్వి మళ్ళీ నదికెళ్ళి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ వెళ్ళేవాడట. ఎవ్రీ డే ఇదే జరుగుతుందనమాట. ఇదే జరుగుతుంటే ఒక 2 డేస్ పాటు ఒకసారి ఆవిడ చెత్త వేయలేదంట. చెత్త వేయకపోతే అప్పుడాయన పైకి వెళ్లి ఆవిడ దగ్గరికి, "మీకు ఆరోగ్యం బానే ఉందా? ఏమైంది మీకు?" అని చెప్పి అడిగాడంట. అడిగితే అప్పుడు ఆవిడ వెంటనే ఇంక చాలా 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 షేమ్ ఫీల్ అయ్యి, గిల్ట్ ఫీల్ అయ్యి, పశ్చాత్తాపం కలిగి ఆవిడ ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతుందనమాట. "మీ వల్ల నా మీద మీకు కోపం లేదా?" అని అడుగుతుందనమాట. "నాకు బాగోలేదని చూడ్డానికొచ్చారంటే, చెత్తేయట్లేదు కదా! బాగోలేదనుకున్నాను. అందుకే వచ్చాను." "మరి నా మీద మీకు కోపం లేదా?" అంటే లేంతెందుకు నేను రోజు ఒక్కసారన్నా నది స్నానం చేయాలని రూల్ పెట్టుకున్నాను. మీ వల్ల 2 సార్లు జేస్తున్నాను. అది నాకు మంచిదే కదా! అని చెప్పి అనేవాడనమాట. సో, ఇలా గొప్ప గొప్ప యోగులందరూ కూడా వాళ్ళ ముక్త స్థితి అనేది వాళ్ళ ప్రతిస్పందన మీద ఉంటది గానీ, ఎదుటి వాళ్ళ చర్యల మీద అనేది చూసుకోరనమాట. ఇదొక కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ పాయింట్‌కి అలా. అలాగే ఇతరులను బాధపెట్టే ఏ చర్య కూడాను మీ త్వరిత పురోగమనానికి దారితీయదు. ఇతరుల అంగీకారం, అనుమతి తీసుకోకుండా వారిని మీరు ఏ చర్యల్లోనూ భాగస్థులు చేయకూడదు. మనం ఏం చేస్తామంటే అండి రిలేషన్‌షిప్స్‌లో తెలియకుండా అధికారాన్ని ఒక ఎదుటి వ్యక్తి యొక్క జీవితాన్ని శాసించడానికి, వాళ్ళని లోబరుచుకోవడానికి, అధికారం చెలాయించడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. తెలియకుండా ప్రయత్నిస్తూ ఉంటాం. ముఖ్యంగా, మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో మనం ఇలా బిహేవ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో, ఏం చేస్తున్నారంటే, ఇతరుల్ని బాధపెట్టి అంటే మనం ఒక మాట అనడం ద్వారా గాని, బలవంతంగా వాళ్ళకిష్టం లేని పని చేయించడం ద్వారా గాని, మనం గనక బాధ పెడితే మన పురోగమనం, మన స్పిరిచ్యువల్ డెవలప్‌మెంట్ అనేది ఆగిపోతుంది. ఒకవేళ మెడిటేషన్ అన్నా సరే మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇష్టం లేదనుకోండి, మనం బలవంతంగా వాళ్ళ చేత చేయించకూడదు. బికాస్ దే హావ్ దేర్ ఫ్రీ విల్ అన్నమాట. వాళ్ళెప్పుడు చేయాలి, ఎప్పుడు అర్థం చేసుకోవాలనేది వాళ్ళకి కంప్లీట్ స్వేచ్ఛ ఉంది. మంచిదే అయ్యుండొచ్చు కాక. కానీ బలవంతం చేసే హక్కు, అధికారం మనకి లేదు. మనం చెబుతూ ఉండొచ్చు. కానీ మనం ప్రెషరైజ్ చేయడం గాని, మనం అధికారం చెల్లించి బలవంతం చేయడం గాని చేయకూడదు. ఇతరుల అంగీకారం, అనుమతి తీసుకోకుండా వారిని మీరు ఏ చర్యల్లోనూ భాగస్థులను చేయకూడదు. మనం ఏం చేస్తామంటే గ్రాంటెడ్‌గా తీసుకుంటాం అన్నమాట. రిలేషన్స్ ఎప్పుడైతే మనం ఒక అథారిటీ పొజిషన్‌లో ఉంటామో రిలేషన్‌షిప్‌లో కొంచెం పెద్దగా గాని, మన డెసిషన్ మేకింగ్ పవర్ మన చేతిలో ఉన్నప్పుడు గాని, మనం ఏమాత్రం అడగకుండా వాళ్ళ కన్సర్న్ ఏంటి? వాళ్ళ ఒపీనియన్ ఏంటి? ఆళ్ళకిష్టం ఉందా? లేదా? తెలియకుండా మనం వాళ్ళని కూడా మన పనుల్లో, మనకు నచ్చిన పనుల్లో లేకుంటే రకరకాల వాటిలో ఇన్వాల్వ్ చేసేస్తా ఉంటాం అన్నమాట. కానీ అలా ఇన్వాల్వ్ చేయకూడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవెన్ యూ ఆర్ టాప్ ఆఫ్ ద యూ ఆర్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఈవెన్ థో యూ ఆర్ ఎల్డర్. ఈవెన్ థో యూ ఆర్ హావింగ్ మోస్ట్ రెస్పాన్సిబిలిటీస్ అయినప్పటికీ కూడా ప్రతి రిలేషన్‌ని కూడా మనం గౌరవించి వాళ్ళ ఇష్టాయిష్టాల్ని మనం తెలుసుకోవాలి. వాళ్ళకిష్టం లేకుండా మనం దేనిలోనూ ఏ చర్యల్లోనూ మనం వాళ్ళని పార్ట్నర్‌షిప్ అంటే భాగస్తులుగా చేయకూడదు అని చెప్తున్నారు. అది కామన్ సెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. బత్రి సార్ చెప్తారనమాట. కామన్ సెన్స్ ఈస్ ఎన్‌లైటన్‌మెంట్ అని చెప్తూ ఉంటారు గురువుగారు. సో, ఒక ఇష్టం లేని పనిలో వాళ్ళ కన్సర్న్ లేకుండా మనం ఇన్వాల్వ్ చేయకూడదనేది మన కామన్ సెన్స్. ప్రతి వ్యక్తిని తన అంతరంగంలోని శాంతిని కనుగొననీయండి. ఎప్పుడు కూడా ఒక రిలేషన్‌లో మనం ఏం చేస్తామంటే, ఎక్కువ క్లింగింగ్‌గా ఉండడం, ఎక్కువ ఆధారపడిపోవడం, ఎక్కువ సపోర్ట్ చేసేయాలనుకోవడం. ఆహ్, రకరకాలుగా ఏం చేస్తామంటే వాళ్ళకి స్పేసు ఇవ్వమనమాట. ఒక్కొక్కసారి ఏం చెయ్యాలంటే వాళ్ళ స్పేస్‌ని వాళ్ళకి వదిలిపెట్టాలి. వాళ్ళకి కొంచెం ఏకాంతం ఇవ్వాలి.
ఏకాంతం ఇది వాళ్ళ అంతరంగంలో శాంతిని కనుగొనడానికి వాళ్ళకి స్పేస్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనకి మెడిటేషన్ ఇంట్రెస్ట్ లేదు. హస్బెండ్ చేసుకుంటున్నారనుకోండి. మనం వెళ్లి లెగు, లెగు ఏం చేసుకుంటావు అని డిస్టర్బ్ చేయకూడదు. అలాగే ఇంకొకళ్ళకి ఎవరికో క్రికెట్ మ్యాచ్ ఇష్టం. వాళ్ళు చూసుకుంటున్నారు. మీకిష్టం లేదు. వెళ్లి "అబ్బా! ఏం చూస్తావురా? మనిద్దరం మాట్లాడుకుందాం, చేసుకుందాం. ఎంతసేపు టైం ఇక్కడే వేస్ట్ చేస్తున్నావు." ఇట్స్ ఓకే. వాళ్ళని వాళ్ళ పీస్‌ఫుల్‌గా వాళ్ళ దగ్గర ఉండడానికి వాళ్ళ టైమ్ అండ్ వాళ్ళ స్పేస్ వాళ్ళకివ్వాలి. అంతరంగంలో ఉన్న శాంతిని కనుగొననివ్వాలి అంటున్నారనమాట. ఎప్పుడు చూసినా మనమే వాళ్ళ మైండ్‌ని, వాళ్ళ స్పేస్‌ని, వాళ్ళ జీవితాన్ని ఆక్యుపై చేయాలని చూడకూడదు. ఈ రిలేషన్‌షిప్స్‌లో మనకి 'ప్రవక్త' అని మీరు వినే ఉంటారు. 'ప్రవక్త' అనే బుక్‌లో ఉంటాయన్నమాట రిలేషన్‌షిప్స్ గురించి. అందులో చెప్తారు. మంచి మంచి కోట్స్ ఉంటాయి అందులో. ఏం చెప్తారంటే, ఆ రిలేషన్‌షిప్స్‌లో ఒకరి పాత్రను ఒకరు నింపుకోండి. కానీ ఒకే పాత్రలో కలిసి తినకండి అని చెప్తారన్నమాట. అంటే ఈవెన్ థో యూ ఆర్ ఇన్ ఎ రిలేషన్‌షిప్, వెరీ క్లోజ్ రిలేషన్‌షిప్, వాళ్ళకంటూ వాళ్ళ ఓన్ స్పేస్ ఉంటుంది. వాళ్ళ లైఫ్ ఉంటుంది. మనమే మొత్తం వాళ్ళ లైఫ్‌నంతా ఆక్యుపై చేయకూడదనమాట. అలాగే ఏం చేస్తారంటే, ఇద్దరూ కలిసి ఎదగండి. ఒకళ్ళ నీడలో ఒకళ్ళకెళ్ళిపోకండి. 2 మహావృక్షాలు ఒకటి మీరిద్దరూ కలిసి పెరగండి గానీ, మరీ దగ్గరగా కాదు అంటారనమాట. 2 మహావృక్షాలు ఒకదాని నీడలో ఒకటి పెరగలేవు కదా! ఆలయ స్తంభాలున్నాయనుకోండి. ఆలయ స్తంభాలు నుంచుంటాయి గానీ, మరీ దగ్గరగా ఉండవు కదా! అలాగే ఆ రిలేషన్‌షిప్స్‌లో కూడా ఆ స్పేస్ అనేది, ఆ రెస్పెక్ట్ అనేది మనం ఇవ్వాలి. వాళ్ళ అంతరంగంలో ఉన్న శాంతిని కనుగొననివ్వాలి. మనం టూ మచ్‌గా ఇన్వాల్వ్ అయ్యి, టూ మచ్‌గా వాళ్ళని ఆక్యుపై చేయకూడదు అని చెప్తున్నారు. సంబంధాలలో ఉన్నప్పుడు బలవంతంగా ఎప్పుడూ ఏది చేయకండి. ఏది చేయాలన్నా నిజతత్వాన్ని తెలుసుకునేలాగా ఒక గొప్ప అవకాశంలా అనుకుని చేయండి. సో, ఈ రిలేషన్‌షిప్స్‌లో ఏంటంటే బలవంతంగా చేయొద్దు అని చెప్తున్నారనమాట. ఒక ఆబ్లిగేషన్ లాగా చేయొద్దు. ఇప్పుడు మనం మన ఇంటికి చుట్టాలొచ్చారనుకోండి. రిలేటివ్స్ వచ్చారు. ఒక వారం రోజుల పాటు మన ఇంట్లో ఉండిపోతున్నారు వాళ్ళు. వాళ్ళకి వంట చేసి పెట్టాలి. మంచిగా 2 పూట్ల 2 రకాలు చేసి పెట్టాలి. వారం రోజుల పాటు చేసి పెట్టాలంటే ఈజీ కాదు కదా! కానీ అది ఆబ్లిగేషన్ లాగా బలవంతంగా అబ్బా! తప్పదురా బాబు! ఈళ్ళొచ్చి నా మీద పడ్డారు. ఇప్పుడు వారం రోజులు చేసి పెట్టాలి అన్నట్టుగా కాకుండా ఏం చేయాలంటే అదొక గొప్ప అవకాశంలా అనుకుని చేయండి. మీ లోపల ఉన్న అన్‌కండీషనల్ లవ్‌ని, మీ నిజతత్వాన్ని తెలుసుకునేలాగా, ఒక అవకాశంలాగా ఆ కొత్త ఫ్యామిలీతో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రతి దానిలో ఉన్న ఆ సీడ్ ఆఫ్ ఆపర్చునిటీని చూడండి. అంతేగాని బలవంతంగా ఏమీ చేయొద్దు. మనం ఎప్పుడైనా బలవంతంగా చేసినప్పుడు ఏమవుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, చాలా థాట్ పొల్యూషన్ క్రియేట్ అయిపోతుందంట. మన ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఉన్న పొల్యూషన్ మనం ప్లాస్టిక్ అని, అదని, ఎరువులని అనుకుంటాం కదా! అన్నిటికంటే పెద్ద పొల్యూషన్ ఏంటంటే, మన థాట్ పొల్యూషన్. మనం ఆ థాట్ పొల్యూషన్ ఎక్కువగా ఎప్పుడొస్తదంటే, మనం ఇష్టం లేకుండా ఒక పని చేసినప్పుడు, బలవంతాన ఒక పని చేసినప్పుడు, వ్యతిరేకతతో ఒక పని చేసినప్పుడు ఏమవుతదంటే, చాలా థాట్ పొల్యూషన్‌ని మనం క్రియేట్ చేసేసి, మన ఎనర్జీనంతా కూడా చాలా, చాలా, చాలా డ్రైన్ చేసేస్తామనమాట. సో, అందుకనే బలవంతంగా చేయకుండా, అందులో ఉన్న గొప్ప అవకాశాన్ని, అందులో ఉన్న దివ్యత్వాన్ని, నిజతత్వాన్ని తెలుసుకొని చేయండి. ఏం చేసినా గాని. అది రిలేషన్‌లో ఎప్పుడు చేయాల్సొచ్చినా సరే, ఏం చేయాల్సొచ్చినా ఒక్కొక్కసారి బెడ్ రిడెన్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్. అప్పుడు ఏం చేయాలి? మనకెక్కడికి వెళ్ళడానికి ఉండదు. వాళ్ళకి సేవ చేయాల్సుంటది. ఒక్కోసారి కొన్ని ఇయర్స్ పాటు హౌస్ అరెస్ట్ అయిపోతాం మనం. అలాంటి సందర్భాలలో ఎన్నో రకాల ఛాలెంజెస్ ఒస్తాయన్నమాట. ఎన్నో రకాల సిట్యుయేషన్స్ ఒస్తాయి. రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒక రిలేషన్‌షిప్‌ని మేనేజ్ చేయడం అనేది పూర్తిగా అంత తేలికైన విషయం కాదు. సో, ఎంతో యాక్సెప్టెన్సు, ఎంతో రెస్పాన్సిబిలిటీ, ఎంతో టాలరెన్స్ ఉండాలన్నమాట మనకు ఆ రిలేషన్‌షిప్స్‌లో. కోరుకోవలసినది పరిస్థితుల్లో మార్పు కాదు, మానవ చైతన్యంలో మార్పు. ఎంత బాగా చెప్పారంటే, మనం ఎప్పుడు అనుకుంటాం అన్నమాట. నా పరిస్థితులు మారాలి, మా ఇంటి పరిస్థితులు మారాలి, లేకుంటే మా రిలేషన్‌షిప్‌లో ఉన్న పరిస్థితులు మారాలి, లేకుంటే నా ఫైనాన్షియల్ స్టేటస్ మారాలి, నా బాస్ మారిపోవాలి, నా టీమ్ మారిపోవాలి, లేకుంటే నా ప్రాజెక్ట్ మారిపోవాలి. అలాగా మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటామంటే, మార్పు అనేది పరిస్థితుల్లో రావాలేమో అనుకుంటాం. కానీ పరిస్థితుల్లో మార్పు రావక్కర్లేదు. మార్పు రావాల్సింది మానవ చైతన్యంలో. ఎప్పుడైతే మన కాన్షియస్‌నెస్‌లో షిఫ్ట్ జరిగిందో, అప్పుడు మనకర్థమవుతుంది మిగిలిన అన్ని చుట్టుపక్కల పరిస్థితులన్నీ ఆటోమేటిక్‌గా అప్పుడు ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతాయి. ఆటోమేటిక్‌గా అనుకూలంగా మారిపోతాయన్నమాట.
మనం అంతకు ముందు వరకు ఏమనుకుంటామంటే పరిస్థితుల వల్ల నేనిలా ఉండిపోయాననుకుంటాం. కాదు. మనం మన చైతన్యాన్ని, మన లిమిటెడ్ థింకింగ్‌ని ఆహ్, అధిగమించి మన చైతన్యాన్ని ఎక్స్‌పాండ్ చేసుకోవట్లేదు మనం. మన ఆలోచన పరిధిని మనం పెంచుకోవట్లేదనమాట. కొన్ని రకాలైన కండిషన్స్‌లో, లిమిటేషన్స్‌లో మన కాన్షియస్‌నెస్ అనేది ఒక బందీ అయిపోయి ఉందక్కడ మనకి. అందువల్ల జరుగుతుంది తప్ప, మార్పులనేది పరిస్థితుల్లో రాకపోవడం కాదు. మన మానవ చైతన్యంలోనే మార్పనేది రావాలని చెప్తున్నారు. పంచుకోవడం అన్నది మౌలిక జీవన విధానం అవ్వాలి. అది పూర్తిగా స్వచ్ఛందంగా ఉండాలే గాని, బలవంతంగా కాదు. సో, మనకు రిలేషన్‌షిప్స్‌లో మనం ఏం చేస్తాం అంటే అండి, పంచుకుంటాం. ప్రతీదీ పంచుకుంటాం. మన అసెట్స్ పంచుకుంటాము. మన టైం పంచుకుంటాము. మన లవ్ షేర్ చేసుకుంటాము. మన ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకుంటాము. నాలెడ్జ్ షేర్ చేసుకుంటాము. ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ ఇచ్చుకుంటాము. లాట్ ఆఫ్ షేరింగ్ ఉంటదనమాట. ఎంతో పంచుకోవడం ఉంటుంది. మన మన రిలేషన్‌షిప్స్‌లోనే కాదు, మనం ప్రకృతితోనూ, మొక్కలతోనూ, అలాగే ఒక జీవరాశితోనూ, నదులతోనూ, అన్నిటితోనూ కూడా ఎప్పుడు కూడా ఒక రకమైన ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అనేది జరుగుతూనే ఉంటదనమాట. చాలా రకాల రూపాల్లో ఎనర్జీ ఎక్స్‌చేంజ్, మనీ అనేది, టైం అనేది, అనుభవాలనేవి అన్నీ కూడా శక్తి అనమాట. ఆ శక్తిని మనం ఎప్పుడు ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ ఉంటాం. సో, ఈ ఎక్స్‌చేంజ్ చేసుకోవడం అనేది ఎలా ఉండాలంటే చాలా స్వచ్ఛందంగా, చాలా నేచురల్‌గా, ఆర్గానిక్ వేలో ఉండాలి. అంతేగాని ఎటువంటి ప్రెషర్ గాని, అయిష్టత గాని, బలవంతం గాని ఉండకూడదు అందులో. చాలా ఆర్గానిక్ వేలో మనం మనకి ఆ లోపల నుంచి రావాలనమాట. ఓహ్! నా దగ్గర ఒక డెలీషియస్ చాక్లెట్స్ ఉన్నాయనుకోండి, నా పిల్లలకనుకోండి నేను చాలా ఆర్గానిక్ వేలో ఇస్తాను కదా! బలవంతాన ఏమి ఇవ్వను కదా! అలాగే మిగిలిన ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీతో, సొసైటీతో గాని, మిగిలిన ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీతో గాని పంచుకోవడం అనేది మీ సొంత పిల్లలతో ఎంత ఆర్గానిక్ వేలో వస్తుందో, అదే విధంగా మన అన్ని సంబంధ బాంధవ్యాల్లో కూడా అలాగే రావాలి. స్వచ్ఛందంగా ఒక రకమైన మార్పు మనలో కలగాలని చెప్తున్నారు. మీతో మీరు అత్యంత సౌమ్యంగా ఉండడం నేర్చుకోండి. మీ పట్ల మీ తీర్పరితనం మానండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని రిలేషన్స్ కూడా నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ రిలేషన్‌షిప్ విత్ యువర్‌సెల్ఫ్. మనతో మనకున్న సంబంధం యొక్క ప్రతిబింబాలే మన చుట్టూ ఉన్న అన్ని సంబంధ బాంధవ్యాలు అన్నమాట. మన మీద మనకున్న తీర్పులు, మన మీద మనకున్న అయిష్టత, మన మీద మనకున్న మన లోపల ఉన్న లిమిటేషన్సు, మన్ మనల్ని మనం పూర్తిగా అంగీకరించాలి ముందు. మనతో మనం సౌమ్యంగా ఉండాలి. మనం ఎన్నో సార్లు మనకి మనం ప్రామిస్‌లు చేసుకొని బ్రేక్ చేస్తా ఉంటాం. పలానా ఇంత వాటర్ తాగాలనుకుంటాము, తినాలనుకుంటాము, ఇలా ఎక్సర్‌సైజ్ చేయాలనుకుంటాము, లేకుంటే ఈ రకంగా కేర్ తీసుకోవాలనుకుంటాము, రెస్ట్ తీసుకోవాలనుకుంటాము. ఎన్నో ప్రామిస్‌లు మనకి మనం చేసుకుంటా ఉంటాం. కానీ ఆ ప్రామిస్‌లన్నీ మళ్ళీ చాలా బ్రేక్ చేస్తా ఉంటాం మన పట్ల మనం. కదా! అంటే మన పట్ల మన రిలేషన్ ఎలా ఉంది? సో, అలా చేస్తున్నందుకు మళ్ళీ మనం ఏం చేస్తాం? మనల్ని మనం నిందించుకుంటూ అన్నీ మొదలెడతాను గానీ మధ్యలోనే ఆపేస్తాను. ఏమి చేయలేకపోతున్నాను. బద్ధకం ఎక్కువ. నేను సరిగ్గా లేను. ఇలాగ రకరకాల అబ్బా! నాకు రెస్పెక్ట్ ఇవ్వరు. అది, ఇది అని చెప్పి మళ్ళీ మన మీద మనకి జడ్జ్‌మెంట్‌లు. నేను అందంగా ఉండను, లావైపోయాననో, పొట్టైపోయాననో, పొడుగైపోయాననో, హెయిర్ లాస్ అయిపోయిందనో, లేకుంటే హెల్త్ ఇష్యూస్ వచ్చాయనో, ఏదో రకంగా మనల్ని మనం రకరకాలుగా క్రిటిసైజ్ చేసుకుంటూ, జడ్జ్ చేసుకుంటూ, వి ఆర్ బీయింగ్ హార్ష్ విత్ అవర్ ఓన్ సెల్ఫ్ అన్నమాట. కానీ ఏం చెప్తున్నారంటే మీతో మీరు చాలా కరుణగా, చాలా ప్రేమగా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫిజికల్ బాడీనే తీసుకోండి. మీకొక బేబీ ఉందనుకోండి. ఆ బేబీకి స్నానం చేసినప్పుడు ఎంత ప్రేమగా, ఎంత జెంటిల్‌గా చేస్తారు. మనకి మనం కూడా మనం బాడీని మనం కూడా అలాగ జెంటిల్‌గా, ప్రేమగా మధ్యలో ట్రీట్ చేసుకోవాలన్నమాట. అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా ఒక వెరీ పాంపరింగ్ అండ్ లవ్వింగ్ టచ్ మనకి మనం ఇచ్చుకోవాలి. చాలా ప్రేమతో అన్‌కండీషనల్‌గా మన బాడీని యాక్సెప్ట్ చేయాలన్నమాట. మన పట్ల మనం ఎంతో కరుణతో ఉండాలి. మన పట్ల మనకి ఎంతో శ్రద్ధ ఉండాలి. సో, అలాగా మనం ఎంతసేపు ఏం చేస్తామంటే, ఇంటి మీద శ్రద్ధ, పిల్లల మీద శ్రద్ధ, వాళ్ళ మీద, వీళ్ళ మీద పెడతాం గానీ, మన మీద మనం పెట్టుకోము. మన మీద మనం శ్రద్ధ పెట్టుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఏమవుతుందంటే, మన మన లోపల ఏదైతే ఉందో, అదే కదా మన బయట ప్రపంచం అంతా. యద్భావం తద్భవతి కదా!
మన లోపల మనతో మనం ఎలా ఉంటామో, ఆ దివ్యత్వం, ఆ ప్యాంపరింగ్, ఆ నిజాయితీ, ఆ సౌమ్యత, ఆ క్షమ అవన్నీ కూడా మన మిగిలిన అన్ని రిలేషన్‌షిప్స్‌లోనూ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. సో, ఆత్మ కేంద్రంలో ఉన్నవాడే గొప్ప ప్రేమికుడు. సో, మనం అందరం అనుకుంటాం గదా! నేనసలు చాలా లవ్ చేస్తాను. వాళ్ళే నన్ను లవ్ చేయరు. నేను అసలు చాలా రెస్పెక్ట్ చేస్తాను అని చెప్పేసి అనేసుకుంటా ఉంటాం అన్నమాట. మనకి మనమే నేను చాలా గొప్పగా ప్రేమించేస్తాను. కానీ నాకే తిరిగి అంత ప్రేమ, అంత లవ్ రావట్లేదని అనుకుంటాం. కానీ నిజమైన ప్రేమికుడు ఎవరు? నిజంగా మనం ప్రేమని ఎప్పుడు ఇస్తాము అంటే, ఆత్మ కేంద్రంలో ఉన్నవాళ్ళు. అంటే మన బాడీ నుంచి, మన ఐడెంటిఫికేషన్, మన మైండ్ నుంచి, మన ఇంటలెక్ట్ నుంచి అన్నిటిని మించి ఎప్పుడైతే మన ఆత్మ స్థితిని అనుభవిస్తామో, ఐమాత్మ బ్రహ్మ అనే ఆ స్టేట్‌లో ఉంటామో, వాళ్ళే నిజమైన ప్రేమికులట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకోవాలంటే మన గురువుగారే కదా! చూడండి, పత్రిజీతో ఎవరు ఎంత తక్కువ సమయమే గడుపుంటాం మనం. కదా! ఆయనొచ్చినప్పుడు ఎంతో మందితో పాటు గడిపినప్పుడు, సమయంలో మనతో ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు అంత చిన్న చిన్న కొంత కొంత సమయమే మనకి అనుభూతి ఉంటుంది ఆయనతో. ఆ పర్సనల్ ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువుంటుంది. కానీ ఆ చిన్ని తక్కువ పర్సనల్ ఇంటరాక్షన్‌లో ఎంత గొప్ప అన్‌కండిషనల్ లవ్‌ని ఫీల్ అవుతామో కదా మనం. ఎందుకని అంత గొప్ప అన్‌కండిషనల్ లవ్ ఫీల్ అవుతాం? ఎందుకని గడిపిన ఆ కొంత సమయం అంత ఎక్కువగా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అంటే, బికాజ్ హి ఈస్ ఇన్ దట్ ఆత్మక్షేత్ర. ఆత్మక్షేత్రంలో ఉన్న వాళ్ళే చాలా గొప్ప ప్రేమికులనమాట. ఎంతో దైవం ఎప్పుడు ఆత్మక్షేత్రంలో ఉంటారు. గొప్ప గొప్ప గురువులందరూ కూడా ఆత్మక్షేత్రంలో ఉంటారనమాట. అందుకే వాళ్ళంత అన్‌కండిషనల్ లవ్ వాళ్ళ దగ్గర నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఇతరులను ప్రేమతో చూడడం అంటే తప్పనిసరిగా వారిని వారి ఇష్టం వచ్చినట్లు చేయడాన్ని అనుమతించడం కానే కాదు. లవ్ చేయడం అంటే తిట్టినా, కొట్టినా, ఏం చేసినా, ఎంత అవమానకరంగా బిహేవ్ చేసినా యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెయ్యనివ్వడం కాదు. దేర్ విల్ బి హెల్తీ బౌండరీస్. ఎంత ప్రేమతో ఉన్న వాళ్ళకైనా సరే, ఒక హెల్తీ బౌండరీస్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంటు. వాళ్ళు మనతో ఏదన్నా మాట్లాడొచ్చు, మనతో ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. తిట్టినా, కొట్టినా, ఎలా బిహేవ్ చేసినా, ఏం చేసినా సరే ఒప్పుకోవడం ప్రేమ అని అనుకోవద్దు. అది కాదు అని చెప్తున్నారు. ఇతరులను ప్రేమతో చూడడం అంటే తప్పనిసరిగా వారిని వారి ఇష్టం వచ్చినట్లు చేయడాన్ని అనుమతించడం కాదు. మనం చెప్పాలన్నమాట. వాళ్ళు తప్పు దారిలో వెళ్తుంటే, మనం చెప్పి జెంటిల్ ఆహ్, డిసిప్లైన్ అనేది మనం పెట్టగలగాలన్నమాట రిలేషన్‌షిప్స్‌లో. అన్‌కండిషనల్ లవ్ ఉండాలి, స్పేస్ ఉండాలి. అట్ ఎ సేమ్ టైమ్ రెస్పాన్సిబిలిటీ అండ్ జెంటిల్ బౌండరీస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నిన్నటి మీకన్నా నేటి మీరు మెరుగుగా ఉండేలా చూసుకోండి. అంతేకాని ఇతరుల కన్నా మెరుగుగా కాదు. సో, మనతో మన రిలేషన్‌షిప్‌ని ప్రతిరోజు బెటర్‌గా చేసుకోవాలనమాట. నిన్న కంటే ఈరోజు నేను నన్ను మరింత బాగా ప్రేమించుకున్నానా? నిన్న కంటే ఈరోజు నేను నా పట్ల, నా శరీరం పట్ల, నా ఆధ్యాత్మిక సాధన పట్ల నేను ఇంకొంచెం మంచిగా నా సమయాన్ని కేటాయించుకున్నానా లేదా? ఇంకొంచెం బాగా నేను ఒక పుస్తకం చదివాను. లాస్ట్ టైమ్ చదివిన కంటే ఇప్పుడు ఇంకొంచెం బాగా అర్థం చేసుకోగలిగానా లేదా? ఇంకొంచెం బాగా నేను నన్ను ప్రేమించుకోగలుగుతున్నానా లేదా? అని చెప్పేసి ఎంతసేపు కూడా మనతో మన రిలేషన్‌షిప్ ఇంకొంచెం మెరుగైందా లేదా అనేది ఎప్పుడూ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. అవసరం లేకపోవడం అన్నది గొప్ప స్వాతంత్ర్యం. అది మొట్టమొదటగా మిమ్మల్ని భయం నుండి, తర్వాత కోపం నుండి బయటపడేస్తుంది. ఎంత బావుందో! అవసరం లేకపోవడం. మనం రిలేషన్‌షిప్స్ అన్నీ కూడా అవసరాలతోనే పెట్టుకుంటాం అన్నమాట. ఎప్పుడైతే ఒక నీడ్ బేస్డ్ రిలేషన్‌షిప్ ఉంటుందో, దానికి అయితే భయం లేదా కోపం 2 ఉంటాయన్నమాట. భయం ఇంకొక ముసుగేసుకుంటే కోపం. సో, ఈ దూరమైపోతే ఎలాగా? వాళ్ళకేమైపోతదో? వాళ్ళు దూరమైపోతే నేను బతకలేను. అప్పుడు నా అవసరాలు ఎలా తీరుతాయి? నేనొక్కదాన్ని సర్వైవ్ అవ్వలేనేమో అనే భయం. లేదా ఆ అవసరం వాళ్ళు మన అవసరం తీరేటట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో లేదో, ప్రవర్తించకపోతే వాళ్ళ మీద కోపం. సో, ఈ భయము లేకపోతే కోపము
మనకు వచ్చేస్తా ఉంటాయన్నమాట. ఈ భయం, కోపం 2 పోవాలంటే అసల నా లోపలున్న ఆ నీడ్ ఏంటి? అవసరం ఏంటి? అనేది నేను తెలుసుకోవాలి. ఇప్పుడు నా పిల్లలు సరిగ్గా చదవట్లేదనుకోండి. సరిగ్గా చదవలేదు అంటే, అయ్య బాబోయ్! ఈళ్ళ భవిష్యత్తు ఏమైపోతదో అని భయమేసేస్తుంది. లేదా చదవట్లేదని నాకు కోపమొచ్చేస్తుంది. భయము, కోపం. ఈ రెండిటి వెనకాల ఉన్న నా అవసరం ఏంటి? నా అవసరం ఏంటంటే, వాళ్ళు నా పిల్లలు నేను ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళు నా ప్రెస్టీజ్ అన్నమాట. నా రిప్రజెంట్. వాళ్ళు సరిగ్గా ఉంటేనే నేను సరిగ్గా ఉన్నట్టు. వాళ్ళు సరిగ్గా లేపోతే నేను సరిగ్గా లేను. సో, నా పిల్లలు సరిగ్గా ఉన్నారని నేను నిరూపించుకోవాలి. నేను సరిగ్గా ఉన్నానని నిరూపించుకునే ఒక అవసరాన్ని నేను హోల్డ్ చేసుకున్నానన్నమాట. నేను ఎవ్వరికీ ఏమీ నిరూపించుకోక్కర్లేదు. దే ఆర్ ఆల్ రైట్ అని ఆ అవసరాన్ని నేను విడిచిపెట్టేసాననుకోండి. అంటే అప్పుడు వాళ్ళు చదవట్లేదంటే వదిలిపెట్టమని కాదు దాని అవసరం. దాని అర్థం. మనం అప్పుడు కూడా చెప్తాం. అంటే ఔట్ ఆఫ్ లవ్ చెప్తున్నానా నేను? ఔట్ ఆఫ్ నీడ్ నేను చెప్తున్నానా? నేను ఆ నీడ్‌లో ఉన్నప్పుడు పిల్లల్ని చదువుకోమని చెప్తాను. ఆ నీడ్‌లో లేనప్పుడు కూడా చెప్తాను నేను. నీడ్‌లో ఉన్నప్పుడు ఏం చేస్తానంటే భయంతో లేదా దుఃఖంతో, భయంతో లేదా కోపంతో చెప్తాననమాట. భయం, కోపం ఉంటాయి నాకు. కానీ ఎప్పుడైతే నేను ఆ నీడ్‌ని నేను వదిలిపెట్టేసానో, ప్రేమతో అన్‌కండీషనల్‌గా యాక్సెప్టెన్స్‌తో చెప్తాను చదువుకోమని. సో, నేను ఎటువంటి ఎనర్జీతో చెప్తున్నాను అనే దాన్ని బట్టి వాళ్ళలో మార్పనేది ఉంటుందనమాట. సో, అలాగే ప్రతి దానికి కూడా వెనకాల ఉన్న ఈ అవసరం ఏంటి? అవసరం అనేది జస్ట్ మీ యొక్క బిలీఫ్, మీ కండిషనింగ్ అంతే. ఆ అవసరాన్ని ముందు వదిలిపెట్టండి. వదిలిపెడితే అప్పుడు ఆ రిలేషన్‌ని మీరు భయంతోనో, కోపంతోనో కాకుండా అన్‌కండిషనల్ లవ్, యాక్సెప్టెన్స్‌తో డీల్ చేస్తాము. అప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయన్నమాట. మెయిన్ ఆ సఫరింగ్ అనేది ఉండదు ఆ రిలేషన్‌షిప్స్‌లో. ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి. ఒకానొక వ్యక్తిని జాగృతపరిచి తన నిజతత్వం ఏమిటో, స్వీయ శక్తి ఏమిటో తిరిగి ఆ వ్యక్తికి గుర్తు చేయడమే వారికి మీరిచ్చే అత్యంత గొప్ప బహుమతి. సో, ఏ రిలేషన్‌లో ఉన్నా సరే, మన పిల్లలకి గానీ, తల్లిదండ్రుల పిల్లలకి గానీ, భార్య భర్తకి గానీ, మనం అత్తమామలకి గానీ, లేకుంటే మన కజిన్స్‌కి గానీ, ఎవ్వరికైనా సరే, మీరు ఇచ్చే అత్యంత గొప్ప బహుమతి ఏంటంటే, వాళ్ళలో ఉన్న అంతర్గత శక్తిని, వాళ్ళలో ఉన్న ఇన్నర్ పవర్‌ని జాగృతం చేసుకునేలాగా, వాళ్ళ లోపలున్న పొటెన్షియల్ పవర్ ఏంటో వాళ్ళే తెలుసుకునేలాగా కనుక మనం హెల్ప్ చేయగలిగితే అది మీరిచ్చే ది బెస్ట్ గిఫ్ట్. అంటే వాళ్ళకి మెడిటేషన్ నేర్పించడము, ఆత్మజ్ఞానం గురించి చెప్పడము. అదే మనం ఇచ్చే ది బెస్ట్ గిఫ్ట్ అన్నమాట. కొంతమంది తీసుకోవచ్చు, కొంతమంది తీసుకోలేకపోవచ్చు. కానీ మనమైతే ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. బలవంతంగా కాదు, ఔట్ ఆఫ్ లవ్. విభేదాలకు పరిష్కారం హింస కానే కాదు. అది విశేషమైన అపరిపక్వతకు గుర్తు. ఎప్పుడు విభేదాలొచ్చినా సరే రిలేషన్‌షిప్స్‌లో ఏమవుతదండి? అయితే అరుచుకుంటాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు కరుసుకోవడం, అలగడం, అయితే శారీరక హింసకో లేదా మానసిక హింసకో పాల్పడడం. కానీ అదంతా కూడా ఒక అపరిపక్వతకి అంటే ఒక మెచ్యూరిటీ లేని ఒక బిహేవియరే గానీ, అది సొల్యూషన్ ఎంత మాత్రము కాదు. కాబట్టి హింస అనేది ఏ రిలేషన్‌లోనూ కూడా మనం ప్రాక్టీస్ చేయవలసింది కాదు. మనం ఏ రిలేషన్‌లో ఉన్నా సరే హింస అనేది ఉండకూడదు. మానసిక హింస గాని, శారీరక హింస గాని, ఎటువంటి హింస అన్నా సరే మనం చెయ్యకూడదు. అలా చెయ్యకుండా ఉన్నప్పుడే ఆ రిలేషన్ యొక్క దివ్యత్వాన్ని మనం తెలుసుకొని, సరైన విధంగా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఆ దివ్యత్వానికి ఆ దివ్యమైన ఆ రిలేషన్‌షిప్‌ని వాడుతున్నామని అర్థం అన్నమాట. సో, ఇవి ఈ 'మై కాన్వర్జేషన్స్ విత్ గాడ్' నీల్ డొనాల్డ్ వాష్ గారు రాసిన పుస్తకంలో రిలేషన్‌షిప్స్ గురించి ఉన్న పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈరోజు ఈ జ్ఞానాన్ని మీతో పంచుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా బాగుంది ఈ పుస్తకం. వెరీ స్మాల్ బుక్. అందరూ వీలైతే తెప్పించుకోండి. ఇంగ్లీష్ కంఫర్టబుల్‌గా ఉన్న వాళ్ళకి ఈ బుక్‌లో ఎలా ఉందంటే ఇంగ్లీష్‌లో, తెలుగులో అలా రెండిట్లోనూ ప్రతి పాయింట్ ఉందన్నమాట. సో, కొన్ని కొన్ని ఇంగ్లీష్‌లో బాగా అర్థమవుతున్నాయి నాకు. కొన్ని కొన్ని తెలుగులో బాగా అర్థమవుతున్నాయి. సో, 2 ఉన్నాయి కాబట్టి చాలా చాలా అద్భుతంగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఈ పుస్తకం. సో, నౌ సుష్మా గారు కొంచెం సేపు మెడిటేషన్ చేసుకుందామా? యాహ్! సరే అండి. సో, ఎంత ఓకేనా? బావుందో దేవి గారు. మీరు ఇంకా ఇప్పుడే అయిపోయిందా అనిపిచ్చింది. చాలా చాలా బావుంది. చాలా మంచి విజడమ్. అంటే మనం ఎవ్రీ డే ఇంట్లో రోజు మన చుట్టుపక్కల ఉన్న రిలేషన్స్‌తోని ఎలా ఉండాలనేది చాలా ఎగ్జాంపుల్స్‌తోని చాలా చాలా చెప్పారు. థాంక్ యూ సుష్మా గారు. మ్యూ
చాలా ఛాలెంజింగ్ కానీ తప్పదు. మనం ఫేస్ చేయాల్సిందే, ప్రాక్టీస్ అవును. చేయాల్సిందే. అది ఎస్కేప్ అవ్వడం లేదు. తెలుసుకోవాల్సింది. అవునండి. అందరికీ హ్మ్. తెలియాల్సిన విషయాలు. ఈ బుక్ ఆ! ఇండియాలో అవైలబుల్ ఉన్నట్టుందండి. మా అమ్మగారు అవునా? తీసుకొచ్చారు ఇండియా నుంచి ఇది. ఆ! ఓకే. 'దివ్యత్వంతో భాషణం'. చాలా హ్మ్. చిన్నది. కానీ చాలా చాప్టర్స్ ఉన్నాయి దీంట్లో. మన రిలేషన్స్ గురించి ఉంది. మళ్ళీ మొత్తం 26 చాప్టర్స్ ఉన్నాయి ఈ చిన్న బుక్‌లో. ఆ! ఒక దాంట్లో వావ్! 2 పాయింట్స్, ఒక దాంట్లో 5 పాయింట్స్. అవి గుడ్ ఎనఫ్ అన్నమాట మొత్తం. హ్మ్. ప్రకృతి గురించి, ప్రమాదాల గురించి, మరణం, కాలం, మతం, సంఘం, దైవం, ఆరోగ్యం, సంపద మొత్తం అలా చాలా చాప్టర్స్ ఉన్నాయి. చాలా అన్ని బావుంది. నా నెక్స్ట్ చాప్టర్స్‌లోనూ బుక్ ఇదే. ఆ! నా తప్పకుండా లిస్ట్‌లో. అసలు చదవాల్సిందే. థాంక్ యూ బ్యూటిఫుల్ బుక్. అండి. యాహ్! ఇప్పుడు మనం ఒక 15 మినిట్స్ పాటు మెడిటేషన్ చేద్దాం ఫ్రెండ్స్. సో మ్యూజిక్ నేను పెట్టాలా దేవి గారు? ఓకే. మ్యూజిక్ మీరు పెట్టండి. స్టార్ట్ చేశాక నేను పెడతాను. యెస్. సో ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ కూడా మీకు కళ్ళద్దాలుంటే గనక, గ్లాసెస్ ఉంటే గనక తీసేయండి. తీసేసి వేళ్ళల్లో వేలు పెట్టుకొని, మీ పాదాలను క్రాస్ చేసుకొని, చాలా కంఫర్టబుల్‌గా ఎక్కువ సేపు కదలకుండా హాయిగా మీరు ఎలా కూర్చోగలుగుతారు. విత్ క్లాస్ప్డ్ ఫింగర్స్ అండ్ క్రాస్డ్ లెగ్. అలా మీరు హాయిగా కూర్చొని సహజమైన శ్వాస మీద ధ్యాస. ఒక 15 మినిట్స్ మీ శ్వాస ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు. సహజంగా మీకు ఎంతవరకు అయితే మీ శ్వాస తెలుస్తూ ఉంటుందో దానిని అలా గమనిస్తూ ఉండండి. మీకు గనక ఎటువంటి ఆలోచనలు లేకపోతే మీరు శ్వాసను గమనించవలసిన అవసరం లేదు. కేవలం ఆ నిర్మల స్థితిలో అలా ఒక విట్నెస్ స్టేట్‌లో ఉండండి. సాక్షిగా అలా గమనిస్తూ ఉండండి. ఎప్పుడైతే మీకు ఆలోచనలొస్తాయో అప్పుడు తిరిగి శ్వాసను గమనించండి. నేను అడిగితే ఏముంది ఆగిపోయాను. ఏంటి
Be with your breath. Be one with your empty mind state. Five more minutes, my dear friends. In this meditative state, accept all your relationships as they are. Realize how divine they are, how precious each your relationships are. How every relationship adding value to your life.
your heart to send unconditional love to all your relations. In this meditative state, with these group energies, let us establish heart-to-heart connection with your relationships, with your all loved ones. That your hearts are opening for each other. Divine love flowing through you and also through your relationships. With this new energy flow, you and all of your relations together create wonderful things for your lives and also for the society. The best gift one could give to society is a loving family, functional family. Last 1 minute, my dear friends. Visualize yourself and all of your relations in a golden cocoon. Thank you so much for all of my relations. Thank you so much for these wonderful opportunities. Thank you so much for making me complete with your presence in my life. Thank you. Thank you. Thank you. I respect, I love, and I'm holding space in my heart for all of you. This great feeling, place your both hands on your closed eyes for 4 seconds. Whenever you're ready to open your eyes, take your hands off and open your eyes.